ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మామూలుగా ఉండవు. ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఇంత సక్సెస్ఫుల్గా నడవటానికి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఈ సంవత్సరం 70 మట్టి వినాయకులు మన ఫోటోగ్రాఫర్స్కి ఉచితంగా పంచారు ఇక్కడ. అదేవిధంగా ఇంతకు ముందు కూడా వినాయకుని విగ్రహాన్ని అందించడం జరిగింది. ఒక సంవత్సరం డెకరేషను, ఒక సంవత్సరం లడ్డు, ఇలా ప్రతి సంవత్సరం ఏదో రకంగా మన అసోసియేషన్కి సహాయం చేస్తున్నారు ఆర్థికంగా. ఆయన గురించి ఆయన మాటలో తెలుసుకున్నాం. చెప్పండి సార్. అంటే చెప్పడానికంటే ఏం లేదు. యాక్చువల్గా నాకు నచ్చితే కనుక చేస్తూ ఉంటాను. నాకు మట్టి వినాయకుడు అంటే ఎక్కువగా ఇష్టం. అందుకని చెప్పి ఆ వినాయకుడిని ఇవ్వడం జరుగుతుంది. సో ఏదో రకంగా మొన్న క్రికెట్ అప్పుడు బాల్స్ స్పాన్సర్, నెక్స్ట్ లాస్ట్ టైము వినాయకుడు డెకరేషను, ఈసారి 70 మట్టి గణేషుల్ని వీళ్ళకి ఇవ్వడం. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి లైవ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ కూడా ఆయనే స్పాన్సర్ చేశారండి. ఈయన ఓపెన్ హార్ట్గా ఎవరు ఏమి అనుకున్నా కూడా మనస్ఫూర్తిగా నేను సేవ చేయాలి, ఒకరితో నాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేపట్టిన వనస్థలిపురం నుంచి ఈయన ముందుండి సహకరిస్తారు. ఆయనకు చాలా ధన్యవాదాలండి. తులసి గారు, మీరు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య, 100 సంవత్సరాలు మనస్ఫూర్తిగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కమిటీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.